ఈరోజు మరి చాలా విలువైన సమయము. మరి మనకంటే గనులు, జ్ఞానులు, సంపన్నులు, తెలివి కలిగిన వారు అని పిలువబడుతున్న వారందరూ కూడా మరి భూమికి చేర్చబడి ఉన్నారు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాము అంటే ఆయన యొక్క మహాకృప, యేసు ప్రభు వారి యొక్క వాత్సల్యము మనల్ని ఈ రీతిగా బ్రతికిస్తూ ఉంది. ఆయన కృపకి మనము రుణస్థులమై ఉన్నాము. ఈరోజు మీ ఎదురుకు రావడానికి కారణం ఏమిటంటే, ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను మీకు తెలియజేయాల్సిన ఆ యొక్క మాటలు మీకు తెలియపరుస్తాను. గమనించి గుర్తించి సత్య సంబంధులు ఎవరా, మరి అసత్య సంబంధులు ఎవరా, ఈ కాలములో ఈ సమయములో మనము ఉన్న ప్రాంతమైన ఈరోజు అనేక రకాల సందర్భాలలో, అనేక రకాల పరిస్థితుల్లో ఒక విశ్వాసిక నుంచి ఆఖరికి సీనియర్ పరిచారకుడు కూడా, ఒక నాయకత్వములో ఉన్న నాయకుడు కూడా మరి ఈ పరిస్థితులన్నీ కూడా కలుగుతున్న సమస్యల బట్టి, కలుగుతున్న పరిస్థితుల బట్టి కొందరు యేసు ప్రభు వారిని వెంబడించి మరి ఆఖరి మెట్లో, అంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నది లేఖనం. ఈ యొక్క చాలామంది ఉద్రేకంతో మరికొందరు దేవుని పిలుపు మేరకి, మరికొందరు రకరకాలుగా యేసు ప్రభు వారిని నమ్ముకుంటారు. నమ్ముకొని తర్వాత వాళ్ళకి కలిగిన ఆ పరిస్థితులు బట్టి నిర్దాక్షిణ్యంగా ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దీనికి బైబిలు గ్రంథము మనకి ఒక చక్కని మాట సాక్ష్యం ఇచ్చింది. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఫస్ట్ ఎవరైనా ఏదో ఒక క్రియ ద్వారాగానో, వారికి కలిగిన ఆ యొక్క భక్తి ద్వారాగానో, ఏదో ఒక రూపాన, ఏదో ఒక పరిస్థితుల్లో ప్రభు వారిని సేవిస్తారు. ప్రభు వారితో కొద్ది కాలం ప్రయాణం చేస్తారు. అటు తర్వాత మరి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనము సంఘములో ఉన్న ఇతరులను చూసినా మరి ఇదే పరిస్థితి మనకు కనపడుద్ది. దీనికి నిరూపణగా, ఉదాహరణగా మరి ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఆ కడప ప్రాంతములో మరి అనేక రకాలుగా ఇతనికి కొన్ని టైటిళ్ళు, తనకి నేములు ఇవ్వబడి ఉంది. కడప తొండని, కడప కప్పని, రకరకాలుగా ఇతన్ని పిలిచారు. ఎందుకు పిలిచారంటే అతను నడుస్తున్న ఆ వైఖరిని బట్టి, ఆ ప్రయాణాన్ని బట్టి, అతడు ఎలాగా మాట్లాడుతున్నాడు, కొద్దిసేపు తండలాగా వ్యవహరిస్తున్నాడు, కొద్దిసేపు మరి కప్పలాగా గంతులు వేస్తూ ఉన్నాడు, మరి కొద్దిసేపు కోతిలాగా ఉన్నాడు అనేది ఆయన ఆ యొక్క వ్యక్తి